హాయ్, వెల్కమ్ టు చిత్తూరు ట్రావెలర్. ఈరోజు జస్ట్ నా బైక్ లాంగ్ టర్మ్ రివ్యూ చేయబోతున్నా. హోండా CB350 RS హ్యూ ఎడిషన్. జస్ట్ హ్యూ ఎడిషన్ అంటే ఏం పెద్దగా ఏ డిఫరెన్స్ రా, జస్ట్ కలర్ మాత్రమే. ఇది బ్లూ, వైట్, రెడ్ అన్నీ కుదురుతుంది. ఒక 1.5 year అయింటుంది. 1.5 year అయింది. 10,800 kilometers అయింది. బడ్జెట్ ఇష్యూల వల్ల ఇంకా తిరగలేదు, కానీ లేకపోతే ఈజీగా మినిమం 15-20 అయింది. అది బడ్జెట్ ఇష్యూస్ వల్ల జస్ట్ 10,000 ఉండిపోయింది. పెద్దగా తిరగలేదు, కానీ 10,000 అయింది కాబట్టి ఒక లాంగ్ టర్మ్ రివ్యూ చేద్దాం అనుకున్నా. ఏమంటే ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఎలాగంటే, ఫస్ట్ నాకు హంటర్ బాగా నచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ది. కానీ నేను కాస్త హైట్ ఎక్కువ కాబట్టి ఒక టెస్ట్ రైడ్ వేసిన. టెస్ట్ రైడ్ వేస్తే అది కాస్త చిన్నది అనిపించింది నాకు. మళ్ళీ ఇంకా క్లాసిక్, నాకు ఆ లుక్ మొత్తం క్లాసిక్ లుక్లు నచ్చదు. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ కూడా చూశాను. మళ్ళీ కాస్త దీంట్లో హోండాకి పోయినా. హోండాలో హైనెస్ ఉంది, ఇది ఉంది, కొత్త CB350 ఉంది. ఆ 3 బైక్స్లో నాకు లుక్స్ పరంగా ఇది నచ్చింది. ప్లస్ కూర్చుంటేనే హైట్ అంతా పర్ఫెక్ట్ ఉండింది. ఇది హ్యాండిల్ పట్టుకుంటేనే ఓకే, ఇది మన బైకు అనేసి ఒక మంచి ఫీల్ వచ్చింది. ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇది వెనకాల టైరు 150 సెక్షన్ బాగా లావుగా ఉంటుంది. అది బాగా నచ్చింది. ఇంకా మంచి గ్రిప్ ఉంటుంది. ఇంకా టైర్ కూడా కాస్త మల్టీపర్పస్ లాగే ఉంటుంది టైరు, కాబట్టి కాస్త వర్ష్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఇవంతా చూసినాక ఇది ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యాక మళ్ళీ కలర్స్ చాలా ఉన్నాయి. అప్పుడు రెడ్, గ్రే, బ్లూ ఉన్నాయి. కరెక్ట్గా అప్పుడు నేను కొనేటప్పుడు హ్యూ ఎడిషన్ రిలీజ్ చేసినారు 2 కలర్లు. ఒకటి రెడ్ వైట్ ఎక్కువ, ఒకటి బ్లూ వైట్ ఎక్కువ. అప్పుడు నేను సరే ఇది చూస్తాము, వెయిట్ చేద్దాము, అది షోరూమ్కి వచ్చాయని వెయిట్ చేసి ఆ కలర్ తెప్పించి అది కొన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఎత్తినాక నాకు అసలు పిచ్చి నచ్చేసింది. నాకే అంటే మీకు వేరే బైక్లు ఇవి తోలుంటే ఓకే, నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా గేర్ బండి ఎక్కువ మా ఇంట్లో లేదు. మోస్ట్లీ యాక్సెస్లు ఇదే కైంటిక్ హోండా ఉనింది, అవి తోలుతా ఉన్నా. గేర్ బండి అంటే యమహా ఆల్బా ఉనింది, ఆల్బా ఎక్కువ తోలుతా ఉన్నాను. అదే మామూలు బండి కదా, కమ్యూటరు, అది వెయిట్లెస్గా ఉంటాను, తోలుతా ఉన్నా. ఇదైతే కాస్త వెయిట్ తెలిసిందనమాట. ఓకే 180 kgs తెలుస్తా ఉంది అనేసి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ నాకు యాక్చువల్లీ ఇంకా వెయిట్ ఎక్కువ తెలుస్తుంది. ఇది కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది, దానికన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో. కాబట్టి ఇదిగా హ్యాండిల్ చేయగలిగిన. దీని తర్వాత ఇంకా స్టార్ట్ చేసి తోలుకుంటా ఉన్నా. ఫస్ట్ ఇలాగే హైవేస్ తిరిగే స్టార్ట్ చేసినాను. బాగా ఇంట్రెస్ట్, ఆల్రెడీ యాక్సెస్తోనే తోలుతా ఉన్నా ఫుల్గా. ఇంక ఇది తోలేసరికి ఇంకా ఈజీగా, కంఫర్ట్, బ్రేకులు బాగుంది, అంతా కుదిరేసింది. నాకు మెయిన్ లాంగ్ జర్నీస్లో సీట్ హార్డ్గా ఉండాలి. హార్డ్గా ఉంటే మనకి లాంగ్ జర్నీస్లో మనకి అంత నొప్పి లేదు. ఎందుకంటే సాఫ్ట్ కుషన్ అయితే లోపలికి వెళ్ళిపోతాము, అది సిటీస్కి పర్ఫెక్ట్. కానీ లాంగ్ జర్నీస్లో మనకి నొప్పి వేస్తుంది. తర్వాత నాకు ఫస్ట్ గమనించింది ఏమంటే గేరింగ్. ఆ రివ్యూస్ చూసినాను, కానీ నాకు పెద్దగా వాళ్ళకి రివ్యూస్ చేసేవాళ్ళు చాలా బైక్స్ రివ్యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డిఫరెన్స్ అన్నిట్లు ఈజీగా తెలుస్తుంది. నాది ఇది ఇస్తేనే ఏమంటే, ఇప్పుడు ఫస్ట్ గేరు ఈజీగా ఒక 40-50 కూడా వెళ్ళిపోతుంది. అంటే లాంగ్ గేరింగ్ అనమాట. మనం టక మారిన అవసరం లే. ఫస్ట్ సెకండ్కి ఒక 80, థర్డ్కి 100, థర్డ్ గేర్లో 100 వెళ్ళిపోవచ్చు, అట్లుంటుంది. సరే అనేసి అప్పుడు ఇంకా అలవాటు అయింది. కానీ హైవేలో బాగుంటుంది. అది సిటీలో కాస్త అలవాటు కాని వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు, అంటే విసుగు వస్తుంది. ఎలా ఇప్పుడు మాటి ఫస్ట్ సెకండ్ మార్చుకుంటా ఉండేవి. ఇప్పుడు ఫస్ట్ గేర్లో పోతూ ఉంటాము, మళ్ళీ సెకండ్ వేయాలి. అదే కొన్ని పైకి రాయల్ ఎన్ఫీల్డ్ అంతా ఒక సెకండ్ థర్డ్లో కూడా 30లో 40లో అటు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇది అట్ట కాదు. ఫస్ట్ గేరే ఇప్పుడు చెప్పినా కదా 40 వరకు వెళ్ళిపోతుంది. సో కానీ నాకేం పెద్దగా అనిపించలేదు, నాకు అలవాటు అయిపోయింది, నాకేం ఈజీగా ఉండింది. సో నాకు సిటీలో కూడా ఎప్పుడు ప్రాబ్లం రాలే. హైవేలో ఇంక చెప్పనక్కర్లా. హైవేలో యాక్చువల్గా ఇదే ఇంకా బెటర్ ఉంటుంది.
నాకు మళ్ళీ మెయిన్ నచ్చింది అంటే ఈ 5th గేర్ అనమాట. 4th వరకు పవర్ ఫుల్ ఉంటుంది. మీరు ఏమన్నా టాప్ స్పీడ్ చేయాలనుకుంటే ఇది 4th గేర్ వాడాలి. 5th గేర్ ఏమంటే పవర్ ఉండదు, జస్ట్ క్రూజింగ్ ఇలాగా. ఇప్పుడు పోతాను 4th ఉందా, ఇప్పుడు పవర్ తెలుస్తుంది యాక్సిలేట్ చేస్తే. ఇప్పుడు 5th వేస్తా, 5th వేసినా ఇప్పుడు పవర్ తెలియదు, పెద్దగా పవర్ తగ్గిపోయిన ఫీల్ వస్తుంది. కానీ క్రూజింగ్కి ఇట్లా పోతా ఉన్నామంటే ఒక 80లో ఏం తెలీదు, నెమ్మదిగా వెళ్తాం, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఎన్ని కిలోమీటర్స్ అన్నా అర్జెన్సీ ఉండదు. కొంచెం నెమ్మదిగా తోలే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. అసలు నా అలాంటి వాళ్ళకి 5th గేర్ వేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా స్పీడ్ కూడా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ వాటిలో ఇంకా దీనికన్నా కాస్త వెయిట్ ఎక్కువ క్లాసిక్ అంతా, అవి ఇప్పుడు ఏమంటే స్పీడ్ కూడా తగ్గుతుంది టాప్ స్పీడ్లు. నేనే టాప్ స్పీడ్లు వెళ్ళాలంటే ఫాస్ట్గా వెళ్ళాలంటే ఈ బండి కొనకూడదు యాక్చువల్గా. ఇవన్నీ క్లాసిక్ టైప్వే, రెట్రోవే. ఇవన్నీ కొంచెం నెమ్మదిగా తోలి మైండ్ సెట్ ఆ టైప్ ఉండే వాళ్ళతో కొనుక్కోవాలి. మీరు ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇది కొనకూడదు, అసలు చూడకూడదు. కానీ మీకు ఎప్పుడైనా బోర్ కొట్టింది సడన్గా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇది యాక్చువల్గా టాప్ స్పీడ్ చాలా ఎక్కువ ఉండేది. ఒక 130 పోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. మీరు వెయిట్ తక్కువ ఉండి అంతా కొంచెం ఇట్ట వంకొని తర్వాత పిచ్చి పనులు చేస్తే పోవచ్చు. ఇంకా మైలేజ్ యాక్చువల్గా అది కూడా వేరే బండ్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్ ఇదే. నాకు ఫస్ట్ ఉన్నప్పుడు ఇది యావరేజ్ కూడా చూపిస్తుంది, 32 చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు. కానీ హైవేస్ ఎక్కి మనం ఒక 80లో తోలుకుంటా 5th గేర్ వేసినామంటే ఈజీగా 35 పైన వస్తుంది. ఇంకేం కావాలి, 350cc మనకి 35 పైన వస్తూ ఉందంటే బెస్ట్ కదా సార్. అసలు వేరే పనులు రానంటా ఉంది. కొన్ని పనులు అయితే 30, 28 కూడా చెప్తా ఉంటారు. ఇది అసలు హైవేలో బెస్ట్. అసలు నాకు యాక్చువల్ 35 కన్నా ఎక్కువ రావచ్చు. యాక్చువల్ ట్యాంక్ టు ట్యాంక్ ఎప్పుడు టెస్ట్ చేయలేదు, కానీ ఈజీగా ఒక 500 కొట్టినాను అనుకోండి, ఆల్మోస్ట్ 180 కిలోమీటర్ ఈజీగా వెళ్ళిపోతాండ. కాబట్టి 40 కూడా రావచ్చు ఛాన్స్ ఉంది క్యాల్కులేట్ చేస్తే. మన జస్ట్ మెయింటైన్ తోలే స్టైల్ బట్టి. ఇప్పుడు మీరు ఫాస్ట్గా 120 పోతా ఉన్నారంటే రాదు, ఖచ్చితంగా రాదు, ఏ బండి అయినా రాదు. కానీ నెమ్మదిగా 5th గేర్లో టాప్ గేర్లు వేసేసి మీరు క్రూజ్ చేసుకుంటా 70, 80లో పోతా, అప్పుడప్పుడు 90 అటు పోయినారనుకోండి బెస్ట్. ఎకానమీ సూపర్ ఉంటుంది, వేరే ఏ బండ్లు బీట్ చేయలేదు, అంత బాగుంటుంది. ఇంకోటి ఏమంటే ఇది హోండా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు పెద్దగా తెలియదు, కానీ పెద్ద అందరూ రివ్యూస్ అందరూ పొగిడేది హోండా అంటే మీరు భయపడిన అవసరం లేదు, రిలయబిలిటీ అందరూ అదే చెప్తారు. ఓకే, నాకు ఇంకా లాంగ్ డిస్టెన్స్ పోవాలనే కదా కొంటాను, కాబట్టి ఇంకా అన్నీ కుదిరింది, అన్నీ నచ్చేసింది. ఇంకా అదొకటి ఇంకా ప్లస్ అయింది. సో ఇది కొనేసి ఫిక్స్ అయిపోయి అంతా అయిపోయింది. సరే అంతా అయింది, కానీ నెగిటివ్లు వస్తాయి. తోలేపాటు మనకు తెలుస్తుంది కదా నెగిటివ్లు ఏమి, కొన్ని పెయింట్ జాబు ఇదంతా కాస్త రస్ట్ పట్టిపోతుంది. ఆ పార్ట్స్ ఏదో కాస్త చీప్ ఫీల్ వస్తుంది. అంటే మెటల్ ఇదంతా, కానీ ఈజీగా రస్ట్ పట్టిపోతా ఉంది. వాన్ పడేది ఇదంతా కొన్ని పార్ట్స్ ఈజీగా రస్ట్ పడుతూ ఉంది. చైన్ కూడా ఈజీగా రస్ట్ పట్టే స్టార్ట్ అయింది. అదేటో వేరే బండిలో కూడా మనం ఆయిల్ వేసి ఇదంతా మెయింటైన్ చేసినా కూడా అదేటో రస్ట్ పడుతూ ఉంది. అది ఇక్కడే కాదు, నేను రెడీట్ ఓపెన్ చేసే చాలా మంది ఉండేది హోండా CB350 ఫుల్ రస్ట్ ఇష్యూస్ అనేసి. ఇంకా మిగతా ఇంకో ప్రాబ్లం ఏమంటే మడ్గార్డ్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మడ్గార్డ్ మార్చేసిన, హైనెస్కి వచ్చే మడ్గార్డ్ దీనికి వేసినాను అనమాట. ఎందుకంటే దీనికి వచ్చేది చిన్నది, చాలా చిన్నది. అది వాన పడినప్పుడు తోలినారనుకోండి ప్యాంటు 7 రోజులు తెచ్చిపోతుంది, ప్యాంట్ మొత్తం తెచ్చిపోతుంది. ఇంకా బండి తెచ్చే వదిలేను, మొత్తం మట్టి కొడతా బండి మొత్తం బురద అయిపోతుంది. అది వేరే, అది మేనేజ్ చేయొచ్చు. కానీ మనం తెచ్చిపోతాము. అంటే ఇప్పుడు వాన అంటే వాన పడతా ఉన్నప్పుడు కాదు, వాన ఆగిపోతుంది కంప్లీట్గా. జస్ట్ రోడ్లో తేమ ఉంటుంది, ఏది కొడుతుంది, ప్యాంట్ మొత్తం తెచ్చిపోతుంది. ఇప్పుడు ఏం చేయలేము కదా. అలాగే నాకు చాలాసార్లు జరిగింది. అసలు కొనిన ఫస్ట్ డేనే అయింది. కొన్ని షోరూమ్ నుంచి వెళ్ళాను అనమాట బయటికి. మా ఇంట్లో వాళ్ళు వినాయక దేవుడి దగ్గరికి, గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆడిప్పుడు పూజ చేస్తాం రా అనేసి
అన్నారు. సరే అని వెళ్తా ఉంటే బాగా ఫస్ట్ డే గబ్బు లేపేసింది, మొత్తం తడిపేసింది. మొత్తం అసలు ప్యాంట్ మొత్తం తడిచిపోయి బురద అయిపోయేసి ప్యాంట్ అంతా బ్రౌన్ అయిపోయి అంతా చిల్లర అయిపోయింది. ఏంద్రా ఇది ఫస్ట్ డేనే ఇట్ అయింది అనేసి విసుగు చేసింది అనమాట. కానీ అంత ఇప్పుడు మళ్ళీ తడవాలి. అది ఒక సిగ్నల్ లాగా, నువ్వు బండి కొన్నావు ఇప్పుడే మోస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకునే ఈ మడ్గాడుతో. ఇంకా బండి ఇంకా ఎక్స్పీరియన్స్ రావచ్చు ఫస్ట్ రోజు, కానీ వానలో ఈ మడ్గాడ్ ఇష్యూది ఆ రోజు తెలిసిపోయింది అనమాట. ఇంకా దాని తర్వాత మడ్గాడ్ వల్ల అంత వర్షం జరగలే కానీ చెరిగినాయి. ఎప్పుడు సిటీలో ఎప్పుడు నీళ్ళు పడి వానే అవసరం లేదు, గొంతు ఉంటే కూడా ఎత్తు పడుతూ ఉంటుంది. సరే ఇప్పుడు అది మార్చేసినాక ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళి నాకు ఏం భయం లేదు, ప్రశాంతంగా వెళ్తా అంట. ఇప్పుడు వెనకాలకు లైట్గా కొట్టచ్చు కానీ మరి అంత కొట్టదు, మేనేజ్ చేసేయచ్చు. నాకు తెలిసి ఇది నేను లాంగెస్ట్ దీంట్లో వెళ్ళింది 500 కిలోమీటర్స్ ఒక రోజులో. 500 ఈజీగా వెళ్ళిపోయినా. అది నాకు అది మెయిన్ బాగా నచ్చింది. నేను ఇది బండి కొనిందే లాంగ్ డ్రైవ్లు వెళ్ళాలి, డిస్టెన్స్ వెళ్ళాలి ఇదంతా అనుకోని, దానికి పర్ఫెక్ట్. అసలు ఇప్పుడు నేను ఏ బండి అయినా మార్చాలి అంటే కూడా నాకు ఆప్షన్స్ పెద్ద కనపడడం లేదు. ఉన్నాయి ఫుల్గా మంచి బండ్లేమో, కానీ ఇది నాకు భయంకరంగా నచ్చేసింది. ఇప్పుడు ఎందుకు మార్చాలని కూడా ఒక ఆప్షన్ కూడా ఆలోచించడం లే. ఇది బెస్ట్, నాకు ఇది ఎంతవరకు వస్తుందో రాని అనేసి ఆ పిక్ మైండ్లో ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్స్ లాగుతానో ఎంతవరకు లాగుతానో రాని, మరి ఇంకా నా వల్ల కాదు అని బండి పెరిపోయాక ఇది తోలుతామని ఫిక్స్ అయినా. నాకు బాగా నచ్చేసింది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుంది. కానీ మెయిన్ ఒకటి వచ్చి మీరు సస్పెన్షన్ గురించి ఆలోచించాలి. సిటీలో ఎక్కువ తోలితే సస్పెన్షన్ వచ్చేసి కాస్త గట్టిగా ఉంటుంది అనమాట. అది గట్టిగా ఎందుకు ఉంటుందంటే ఇలా హైవేస్లో ఇప్పుడు చెప్పినా కదా టాప్ స్పీడ్ వెళ్తుంది ఈజీగా అనేసి. టాప్ స్పీడ్ 120, 130 వెళ్తే కూడా స్టెబిలిటీ ఉంటుంది. అసలు పైన ఇట్లా గుంతలు షేకు ఏముండదు, స్టేబుల్గా ఉంటుంది. కానీ సిటీల్లో ఏమవుతుంది, మనం వర్ష రోడ్లు ఇది చిల్లర రోడ్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ గుంతల్లో దించినప్పుడు మనకి డబ్బాని గాలి ఎగరేస్తుంది. ఎగరేసినప్పుడు ఏంద్రా ఇది సస్పెన్షన్ ఎట్టుంది అని విసుగొస్తుంది. కానీ మనం మ్యాక్సిమం హైవేలో వచ్చినామంటే బాగా బెస్ట్ ఇది కదా ఉండాలి ఇట్లా అనేసి ఉంటుంది. కానీ సిటీల్లో ఎక్కువ తోలే వాళ్ళకి అది ఆలోచించండి. హంటర్ కూడా యాక్చువల్లీ నేను తోలేప్పుడు అట్టే ఉండింది. ఇప్పుడు ఏదో సస్పెన్షన్ ఇయర్ కాస్త మార్చినారంట, కానీ ఫస్ట్ హంటర్ వచ్చేసి అట్నే ఉండింది, స్టిఫ్గానే ఉండింది. కానీ హంటర్ ఆ రేంజ్లో కాదు, కానీ ఇది కూడా కాస్త స్టిఫ్గానే ఉంటుంది. ఇంకా ఓవర్టేక్ చేసేకి అంతా మెయిన్ ఇది. ఇప్పుడు ఒక బండి వెళ్తా ఉంది, దాన్ని ఓవర్టేక్ చేయాలంటే సెకండ్ గేర్ థర్డ్ గేర్ నా ఫేవరెట్. ఈజీగా ఇప్పుడు 5లో ఉంది, 4 వేస్తా. ఇప్పుడు యాక్సిలరేషన్ 100 వరకు పోతుంది ఈజీగా. నేను 50 వేసి 80 తోలుతా, థర్డ్లో 100 ఈజీగా పోతుంది. అది నాకు బాగా ఇష్టం. ఆ టార్క్ అంతా సెకండ్ థర్డ్ గేర్లో ఉంటుంది. ఆ థర్డ్ నా ఫేవరెట్. ఇప్పుడు లారీలో ఓవర్టేక్ చేయాలి, మనం వెళ్తా ఉండే ఒక వెహికల్ స్లోగా అంటే ఆ థర్డ్ గేర్ వేసుకున్నామంటే బెస్ట్. అసలు ఈజీగా దాటేస్తాయి. మిట్టు ఉందంటే ఇలా సెకండ్ వేసుకోండి, బెస్ట్ అసలు. ఎందుకంటే లాంగ్ గేరింగ్ కాబట్టి. వేరే బండ్లు అయితే ఫస్ట్ గేర్ నుంచి కొన్ని ఉంటాయి, సెకండ్ గేర్లో థర్డ్ ఈజీగా కొన్ని అట్లా డివైడ్ అవుతుంది. ఇది అట్ట కాదు, సెకండ్ థర్డ్లో మొత్తం టార్క్ అంతా దానికే వెళ్ళిపోతుంది. మరి చెప్పిన కదా 5థ్లో ఏముండదు. కానీ క్రూజింగ్కి బెస్ట్. నా మైండ్ సెట్కి ఇదే పర్ఫెక్ట్ అనమాట. చాలామంది పవర్ కావాలి లాస్ట్ గేర్లో, ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి అది డిసప్పాయింట్ అవుతారు. చూడండి ఇప్పుడు 4థ్లో దాటినాను. 4థ్లో కూడా బాగుంది, కానీ థర్డ్ వెళ్తే టక్కన వెళ్ళిపోతాం, అట్టుంటుంది టార్క్. మిర్రర్స్ ఇంకా ఇది రౌండ్ కలర్, రౌండ్ షేప్ది. ఈ రౌండ్ షేప్ అన్నీ తక్కువ కనపడుతుంది మనకి, కాస్త మేనేజ్ చేస్తే చూసుకుంటూ పోవాలి. మామూలు ఏదైతే కొంచెం ఈ షేప్లో ఇటు వచ్చేవన్నీ కొంచెం బాగా కనపడతాయి. ఇది ఇంకా రెట్రో స్టైల్ అంటే ఈ సర్కిల్లో పెట్టేస్తారు ఎప్పుడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం డౌన్ చేయాలన్నమాట. ఇప్పుడు వేరే బండ్లు అయితే 4థ్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇది ఇప్పుడు సెకండ్కి రావాల్సిందే, లేకపోతే మొక్కుతుంది కుట్టుకుట్టుకుట్టుకుట్టుకు అనేసి. చూడ ఇటు వచ్చినా కదా మొక్కుతుంది. సెకండ్ గేర్లో ఉంటే కొంచెం
మరీ స్లో వెళ్ళిపోయినామంటే ఫస్ట్ వేయాల్సిందే. కానీ కొన్ని బండ్లు ఈజీగా లాగేస్తాయి సెకండ్ గేర్లో. ఈ గేరింగ్ వల్ల కాస్త ప్రాబ్లము. అలవాటు అయిపోతే ఏం ప్రాబ్లంలే, కానీ చాలామందికి అది ఇబ్బంది ఫీల్ అవుతారు. ఇంకా మీరు ఫీచర్స్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ట్రిప్ అవంతా కొన్ని డిజిటల్ మీటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్పెక్ట్ చేసినారంటే ఈ బైక్ కాదు. ఈ బైక్ జస్ట్ మీరు ఎత్తుకొని తోలుకుంటా ఉండేది అంతే. నేను అసలు నా ఫోన్ బ్లూటూత్ ఉంది కానీ అది వేస్ట్లేండి, అది ఏమీ ఉండదు దీంట్లో. నెమ్మదిగా ప్రశాంతంగా తోలే వాళ్ళకి ఈ బండి పర్ఫెక్ట్. అప్పుడప్పుడు ఫాస్ట్ కూడా వెళ్ళచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. మెయిన్ బ్రేక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్. మీరు నాకు వచ్చేది ఈ బ్రేక్లే. వేరే బండి తోలినాను కదా, వేరే తోలి నా ఇది తోలితే నాకు బాగా నచ్చే బ్రేక్స్. ఎంత ఇప్పుడు నేను పోయి కొంచెం ఆగాలి అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఆ బ్రేక్సే. ఈజీగా చూడండి టక్కునే సాపుతుంది, మంచి గ్రిప్ ఉండేది. ఇంకా ఇంకొకటి ఏమంటే లాస్ట్ విషయము, మీరు సర్వీస్కి ఇచ్చినప్పుడు సర్వీస్ అది బిగ్ వింగ్లో కాబట్టి కాస్త ఎక్కువ అవ్వచ్చు వేరే బండ్ల కన్నా. కానీ ఏం చూసినా ఇప్పుడు సర్వీస్ బిల్లులు చూస్తూ ఉంటే కొన్ని ఏ బండికైనా ఎక్కువ వేస్తూ ఉండరు. అది అర్థం కావడంలే. ఏందో ఫస్ట్ కొన్ని ఈ కంపెనీ కుంచిపోతుంది అని చాలామంది కొంటారు కదా, కానీ చూస్తే సర్వీస్ బిల్లు అవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది 6000 కిలోమీటర్స్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. బాగా అప్పుడప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వన్కి వచ్చేయాలి, లేకపోతే ఆగిపోతుంది బండి. గుడుగుడు ఇంకో ముక్కుతుంది. స్లో కంప్లీట్ ఒక 10-15 వచ్చినామంటే ఫస్ట్కి రావాల్సిందే. రెండో దాంట్లో ఎక్కిచ్చేయి సమస్యలే, ఆగిపోతుంది. వెనకాల వచ్చి గుర్తుంది మిమ్మల్ని. ఇలాంటి ట్రాఫిక్లో అంతా కాన్ఫిడెంట్గా తోలేయచ్చు, ఏం ప్రాబ్లంలే. ఈజీగా టాటా మెన్యూర్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో వెయిట్ తెలియదు పెద్దగా, మనకి ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటాము. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది కాబట్టి. సో ఇది CB350 RS లాంగ్ టర్మ్ రివ్యూ. ఇప్పుడు 10,000 కిలోమీటర్స్ అయింది. నాకు తెలిసి ఇంకొక 25,000 50,000 ఏదో కొంచెం పెద్ద నెంబర్ అయినాక ఇంకోసారి చేస్తాను. ఓకే, ఇంకేంలే. నెక్స్ట్ వీడియో ఏమన్నా పోదాం అనుకుంటున్నా, చూస్తాను. అక్కడ వెళ్ళాక వీడియో తీస్తా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్ పీస్ పీస్.